నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో భారతదేశమే కాదు ప్రపంచంలోనే అతి పవిత్రమైన ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి. ఆ క్షేత్రంలో పరకామణిలో జరిగినటువంటి చోరీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దొంగల గుట్టు రట్టయింది. ఈ మధ్య జస్ట్ 2 days బ్యాక్ అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఈ కేసును విచారించి కీలకమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశాలు ఏంటి? పరకామణి కేసులో దొంగల గుట్టు రట్టేనా? మరి ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాపాపం ఉందా? ధార్మిక క్షేత్రమైన తిరుమలని ధనార్జన క్షేత్రంగా మార్చింది ఎవరు? ఈ పరకామణి చోరీలో జరిగిన సంఘటన ఏంటి? గతంలో జరిగిన అవకతవకలేంటి? ఇందులో లీగల్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి? అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్ ఏ విధంగా ఎక్కడ వైలేట్ చేశారు? ఇవన్నిటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి అరికట్టాలి అంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ వ్యూస్ ఏంటి? ఇట్లా రకరకాల అంశాల మీద ఉన్నవి ఉన్నట్టుగా పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నచ్చినట్టయితేనే లైక్ బటన్ నొక్కండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి ముఖ్యమైన కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా మనం ప్రస్తావించుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు గతంలో ఈ పరకామణి అని అంటే మనందరికీ తెలిసే ఉంటుంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులంతా కూడా వాళ్ళ కానుకలన్నీ కూడా ఒక హుండీలో సమర్పించుకుంటారు. కొంతమంది కూడా చాలామంది భక్తులు కోరిక తీరినప్పుడు అది గోల్డ్ కావచ్చు, ఆభరణాలు కావచ్చు, పైసలు కావచ్చు, విదేశీ కరెన్సీ కావచ్చు, అన్నిటినీ కూడా హుండీలో సమర్పించుకుంటారు భక్తి శ్రద్ధలతో. ఆ హుండీలో సమర్పించినటువంటి ఇటువంటి అన్నిటిని కూడా ఒక ప్రదేశంలో దాన్ని కౌంటింగ్ చేస్తారు. అది పరకామణి అంటారు. ఆ పరకామణి 1 అండ్ పరకామణి 2 2 ఏరియాస్లో దాన్ని కౌంటింగ్ చేస్తూ ఉంటారు. ఇదొక ప్రక్రియ, ఇదొక రెగ్యులర్ ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. కానీ అతి పవిత్రమైన భక్తులు వేసినటువంటి ఇటువంటి సొమ్మును లెక్కించే సందర్భంలో మరి దాన్ని కూడా దొంగలించే ప్రయత్నం రవికుమార్ అనే ఒక తిరుమల తిరుపతిలో పరకామణిలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ దొంగతనం జరిగితే దొంగని శిక్షించే ప్రయత్నం చేయకుండా దొంగని రక్షించే ప్రయత్నం చేశారు అప్పట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదా తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీకి సంబంధించిన వ్యక్తులు. ఇందులో భాగంగానే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు దీన్ని వెలుగులోకి తీసుకురావటం, మరి దీని మీద వీరోచితంగా పోరాటం చేయటం, ఈ సందర్భంలో మనకి చాలా అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు మనం చూసినట్టయితే ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రధానంగా మనం ప్రస్తావనద్దాం, అక్కడి నుంచి డీటెయిల్స్ వివరణ చేసే ప్రయత్నం చేద్దాం. కోర్టు వారు ఇప్పుడు చెప్పింది 27th అక్టోబర్లో ఏం చెప్పారంటే, వీళ్ళు ఎవరైతే రవికుమార్ చేత లోక్ అదాలత్లో చెట్టు కింద పంచాయతీలాగా పంచాయతీ చేసి కోర్టుని కాంప్రమైజ్ చేసి కేసు లేకుండా కాంప్రమైజ్ చేసి ఒక సెటిల్మెంట్ చేసుకొని దొంగిలించిన వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ విరాళాల రూపంలో దేవునికి ఇప్పించి చెల్లుకు చెల్లు అని ఇటువంటి సెటిల్మెంట్ ఏదైతే చేశారో అది చెల్లదు అని గతంలోనే కోర్టు చెప్పింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఆ లోక్ అదాలత్లో ఇటువంటి జడ్జిమెంట్ తీర్పిచ్చినటువంటి జడ్జిని కూడా విచారించండి అని ఒక మాట అయితే, రెండో అంశం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను, ఇందులో పోలీసు వాళ్ళ పాత్ర, విజిలెన్స్ వాళ్ళ పాత్ర, మరి రవికుమార్ అనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతని ఆస్తి పాస్తులు అన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి సీల్డ్ కవర్లో
డిసెంబర్ 2వ తారీఖు ఈ సంవత్సరం 2025 దీన్ని అందించమని హైకోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ప్రధానంగా చూసినట్టయితే 2023 సంవత్సరంలో జనరల్గా సహజంగా స్వామివారికి 1200 కోట్లు హుండీ ఆదాయం వస్తూ ఉంటుంది సంవత్సరానికి. అది విదేశీ కరెన్సీ ఉంటుంది, 20% గోల్డ్ సిల్వర్ ఒక 10% ఉంటా ఉంటుంది. అయితే ఈ పరకామణి అతి పవిత్రమైన అంటే అతి కాస్ట్లీ లెక్కించే కేంద్రం కాబట్టి అందులో సీసీటీవీ ఖచ్చితంగా ఉండాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం రూల్ 2019 అనేది మ్యాండేటరీ చేశారు. మరి అటువంటి దాంట్లో ఈ సీసీ కెమెరాస్ పటిష్టంగా ఎందుకు లేవు? ఎందుకంటే సీసీ కెమెరాస్ కొంత రికార్డ్ అయిన దాన్ని ఈ విజిలెన్స్ వాళ్ళు కొంతమంది అధికారులు దాన్ని అరెస్ట్ చేశారు, తీసి పడేశారు, సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేశారు. ఇది ఒక్కటి చాలు కదా అందులో అన్యాయం అంటే అక్రమం జరిగింది, కొంతమంది పెద్దల హస్తం ఉంది అని చెప్పడానికి సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేయటం అనేది ప్రధానంగా మనకి ఒక ఎవిడెన్స్గా మనం చెప్పుకోవచ్చు. వాలంటీర్స్ వీళ్ళందరికీ ఎవరైతే లెక్కిస్తారో వాళ్ళకి స్క్రీనింగు ఫ్రిస్కింగ్ ఉంటుంది కదా, మరి వితౌట్ పోలీస్ వెరిఫికేషన్ ఈ రవికుమార్ ఎలా లోపలికి ఎంటర్ అయ్యాడు? అదేవిధంగా ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో రవికుమారు పెద్ద ఎత్తున సొమ్ము కాజేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా మనం చెప్పవలసి వస్తే ఆయన కాజేసి అంటే సీసీ కెమెరాల ద్వారా బయటపడింది ఆయన $11,300 అంటే 9.3 lakhs అండర్ గార్మెంట్స్లో దొబ్బేసుకొని పైసలు దాచుకొని దొంగిలించే ప్రయత్నం చేస్తే ఆశ్చర్యకరంగా ఎఫ్ఐఆర్లో మాత్రం $900 మెన్షన్ చేశారు. అంటే 72,000 మాత్రమే, మిగతా 90% ఎవరు దొబ్బేశారు ఒక అంశం. అయితే మరి ఇటువంటి కార్యక్రమాలు గతనే ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. ఒక 50 సార్లు ఇటువంటి కార్యక్రమం చేశాడు అని ప్రస్తుత మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈయన దగ్గర నుంచి ఎప్పుడైతే ఈయన దొంగతనం చేశాడో ఆయన దగ్గర నుంచి పైసలు టీడీ దేవస్థానానికి విరాళం ఇవ్వటం అనేది అదొక పెద్ద తప్పుగా ఇప్పుడు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ప్రధానంగా పరిశీలించినట్టయితే ఆయన దగ్గర నుంచి 14.43 crores అంటే అఫీషియల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాల్యూ అది ఒరిజినల్గా 40 crores అంటున్నారు, అది వేరే విషయం. తిరుపతి రూరల్ ఆస్తుల్లో ఈయనకి దేవస్థానానికి ఇచ్చారు. అంటే డాక్యుమెంట్ నంబర్ 2563, 2569, 2570, 2571, 2572 ఇటువంటి తమిళనాడు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆస్తులన్నీ కూడా దేవస్థానానికి డొనేషన్ ఇచ్చేశారు. డొనేషన్ ఇస్తే కేసు మాఫీ అవ్వదు కదా, ఎలా అవుతుంది అనేది ప్రధానంగా క్వశ్చన్. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇది నేరం కాదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే థెఫ్ట్ని డొనేషన్గా కన్వర్ట్ చేస్తే ఎలా అది నేరం కాకుండా ఉంటుంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం మనం ప్రధానంగా చూసినట్టయితే గతంలో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం పరకామణిలో దొంగతనం చేస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలించే కాలంలో అప్పట్లో వాళ్ళు క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని ఉరితీసిన సంఘటన ఉంది. అదే అంత పెద్ద దోషం, తప్పుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం, వీళ్ళు అంతా ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హుటాహుటిన మరి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు. ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఈ మధ్యకాలంలో అంటున్నారు నేనే కంప్లైంట్ ఇచ్చా కాబట్టి నేనే విత్డ్రా చేసుకొని కాంప్రమైజ్ చేసుకున్నా అని. ఆ అధికారం దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల మీద విజిలెన్స్ అధికారికి సంబంధం లేదు ఆ విధంగా చేయడానికి. నంబర్ 1. నంబర్ 2, విజిలెన్స్ రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే గతంలోనే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు పోలీసుల ఒత్తిడి కారణంగా సెటిల్మెంట్ చేస్తున్నాము అని చెప్పి విజిలెన్స్ ఆఫీసర్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు ఆ పోలీసులు ఒత్తిడి చేశారు, ఆ పోలీసు పై అధికారిని ఎవరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి ఈ విధంగా సెటిల్మెంట్ చేసుకోమని చెప్పారు అనేది కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అంశం ఉంది. మరి దాని వెనక ఎంతోమంది పెద్దలు లేకపోతే రాదు కదా. ఇంకొక అంశం కూడా వెలుగులోకి వస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఎవరైతే దొంగలు జేబులు కొట్టేసి పైసలు అంటే ఇవన్నీ ఉంటాయో వాటి పట్టుకున్న దగ్గర వీటన్నిటిని కూడా రికవరీ చేసి 90 రోజుల్లో హుండీలో వేయాలి. ఇప్పుడు దేవస్థానం కమిటీ మెంబర్ చెప్పేది ఏంటంటే ఆ విధంగా కలెక్ట్ చేసిన అమౌంట్ని హుండీలో వేయకుండా వీళ్ళు ఎత్తుకుపోయారు, తినేశారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు బయటికి ఇంకొక ఎలిగేషన్ కూడా వస్తూ ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో మనకి లీగల్ యాంగిల్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇందులో లీగాలిటీ ఏంటి అని అన్నట్టయితే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయటం అనేది జరిగిపోయింది సెప్టెంబర్లో. అది చేయకూడని విషయం. ఎలా చేస్తారు దాన్ని? రవికుమారు 14 crores ఆస్తులు దేవాదాయ శాఖకి ఇవ్వటం అనేది అది క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్
320 ప్రకారం థెఫ్ట్ ఐపీసీ సెక్షన్ 379 కేసులో ప్రాసిక్యూషన్ వితౌట్ అప్రూవల్ కాంప్రమైజ్ చేయటం అనేది వైలేషను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అక్టోబర్ 17న ఆథరైజేషన్ లేకుండా కాంప్రమైజ్ చేశారని ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ 1987 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ 1987 ప్రకారం ఎవరైనా ఆస్తులు దానం ఇవ్వాలి అంటే తిరుమలకి దాన్ని ముందు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా. నోటిఫికేషన్ ఇవ్వకుండా యాక్సెప్ట్ చేయకూడదు. దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ మొత్తం వైలేట్ చేశారు. దీన్ని రెగ్యులేషన్ 159 అని కూడా చెప్తారు. దీన్ని ఎందుకు లీగల్ ప్రొసీజర్ వైలేట్ చేశారు? ఆ అబ్లిగేషన్ ఇటువంటివి చేసేటప్పుడు ఇవ్వాలి కదా. అదేవిధంగా తిరుమలకి సంబంధించి 25,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నటువంటి అతి ధనికమైన దేవస్థానానికి ఈయనిచ్చే 14 crores ఏ విధంగా అవసరం? అసలు అంత తొందరగా సెటిల్మెంట్ చేసి 14 crores ఎందుకు తీసుకున్నారు? ఇది తీసుకున్న తర్వాత ఈ రవికుమార్కి సంబంధించి కొన్ని 100 కోట్ల ఆస్తులు ఈ పెద్ద మనుషులు ఈయన్ని తప్పించినందుకు, కేసు నుంచి బయటపడేసినందుకు వాళ్ళు తినేశారని చెప్పి ప్రధానంగా అవి 1,200 కోట్లు అని, కొంతమంది 1,000 కోట్లు వీళ్ళు లబ్ధి పొందారు రవికుమార్ ద్వారా ఈ కేసు నుంచి తప్పించినందువల్ల అని కొంత అభియోగాలు అయితే, 100 కోట్లు ఆయన దగ్గర ఆస్తులు వీళ్ళు రాపించుకున్నారనేది ఒక ప్రధానమైన అభియోగం. మరి ఇప్పుడు దేవస్థానం మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆస్తులు ఇటువంటి ఫేక్ వాల్యూ కూడా 14 crores రికార్డు, అసలు 40 crores ఉందని అంటున్నారు. ఈ విధంగా మనం చేసినట్టయితే సీసీటీవీ ఎందుకు డిలీట్ చేశారు అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి అంశం. సిఐడి వాళ్ళు కేసుని మరి ఎందుకు తొందరగా ఈ విధంగా చేశారు అనేది కూడా మనకు అర్థం కాని అంశం. దీని వెనక పెద్దల హస్తం ఉంది. ఆ పెద్దలు ఎవరు అనేది తేలాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన దేవాలయంలో ఇటువంటి చోరీకి పాల్పడితే శిక్షించాల్సిన వాళ్ళు ఎందుకు రక్షించారు అనేది ప్రధానంగా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మరి లైవ్ ట్రాన్స్మిట్ చేయాలా. పరకామణిలో జరుగుతున్నటువంటి లెక్కింపు కార్యక్రమాలని సీసీటీవీ అనేది మ్యాండేటరీ ఉండాలా. తర్వాత పబ్లిక్ డిస్క్లోజర్ ఉండాలా. ఇటువంటి దానాలు ఎప్పుడైనా ఎవరైనా దేవస్థానానికి చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా, అది రెగ్యులేషన్ 159 ద్వారా ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి తిరుమలలో, దాన్ని వైలేట్ చేయకుండా ఉండాలా. మరి థెఫ్ట్ చేసినప్పుడు ఇది బ్రేక్ ఆఫ్ ఫెయిత్ కింద మనం చూడాల్సి ఉంటుంది. దొంగ కాదు ఇది. ఇదే విధంగా దీన్ని పబ్లిక్ ఆడిట్స్ కూడా ఫ్రీక్వెంట్గా జరగాల. చోరీ చేసి డబ్బులు తిరిగి ఇచ్చేసి దానం ఇస్తే అది కేసు లేనట్టు కాదు అనేది ప్రధానమైనటువంటి లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ విధంగా చూసినప్పుడు ఈ పరకామణి దొంగలు మరి హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వీళ్ళంతా కూడా దీని మీద మళ్ళీ దర్యాప్తు చేసి సిఐడి వాళ్ళు కోర్టుకి డిసెంబర్ 2వ తారీఖున సమర్పించబోతున్న సందర్భంలో దీని వెనకున్న దొంగలు ఎవరు, ఇంకా ఏమేం వైలేషన్స్ జరిగినాయి, మరి వీటన్నిటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందో రాబోయే నెక్స్ట్ డిసెంబర్ 2న వీళ్ళు సబ్మిట్ చేసే సీల్డ్ కవర్లో దర్యాప్తు అంశాలు ఏం వెలుగులోకి వస్తాయి అన్న విషయాల్ని మనం వెయిట్ చూద్దాం. మళ్ళీ ఇటువంటి జరగొద్దని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.